హయాంలో అడ్డగోలుగా దోపిడీ అని ఒక హెడ్డింగ్ పెట్టేసి 100 కోట్ల విలువైన 16,000 టన్నుల స్టీలుకు తుప్పు పట్టిపోయింది. 2022లో 1,91,812 టన్నుల స్టీల్ని ఏదైతే సేకరించారో కంపెనీలకు 10.28 కోట్లు దోచిపెట్టారని రాసి విజిలెన్స్ నివేదికలో వాస్తవాలు వెలుగులోకి అని రాసి ఆంధ్రజ్యోతి ఎలా దొరికిపోయిందో చూడండి. ఆల్రెడీ జగన్ గారు అధికారంలో దిగిపోయి 20 నెలలు అయింది. మీరు అధికారంలోకి వచ్చి 20 నెలల కాలం అయింది. 20 నెలల కాలంలో మీరు ఈ స్టీల్ను ఉపయోగించలేదనే కదా. అంటే పేదవాడికి ఇల్లు కట్టేటటువంటి దాంట్లో మీరు నిర్లక్ష్యం వహించారనే కదా దానికి అర్థం. జగన్ గారు ఉన్నప్పుడు కొన్నారు, జగన్ గారు ఉన్నప్పుడు చాలా వరకు దాంట్లో వాడారు. సో జగన్ గారు అధికారంలో దిగిపోయినాక ఆ స్టీల్ని వాడాల్సింది ఎవరు? మీ ప్రభుత్వం కదా. ఇక్కడ చూడండి, అనంతపురం జిల్లా రాప్తాడు మండలం టీటీడీసీ శిక్షణా కేంద్రం ప్రాంగణంలో చెట్ల కింద వదిలేసిన 100 టన్నుల స్టీలు 4 ఏళ్లుగా తుప్పు పట్టిపోయి వినియోగానికి పనికిరాని దుస్థితి అని రాశారు. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వాడుతూ ఉన్నారు దాన్ని, ఏదైతే పేదల ఇళ్లకు సంబంధించి. ఇక్కడ ఎలా దొరికిపోయారో వీళ్ళు చూడండి. జగన్ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి 2022లో ఇంత కొన్నారని రాసి పేరేమో పేదలకి ఇళ్ల పథకం, కానీ జగనన్న కాలనీల్లో దోపిడీ జరిగింది, మోసం జరిగింది అనేది వీళ్ళు తప్పుడు వార్త ఎలా రాశారో ఒకసారి చూస్తే అర్థమైంది.